ఈరోజు అయితే మనం వైలాండ్స్ గేమ్ అయితే ఆడుతున్నాం. ఇలా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వైలాండ్స్ గేమ్ అయితే ఆడుతున్నాం. సో బేసిక్ ఒక సర్వైవల్ గేమ్ ఫ్రెండ్స్. ఈ షిప్తో మనం అయితే ఐలాండ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. కిందకి దిగి ఐలాండ్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అంటే మన దగ్గర కత్తి ఇంకా చాలా ఉన్నాయి. దీంతో ఇదేంటి లెజార్డా టీం చేయొచ్చా మన దీన్ని? పేరు పెడదాం ఫ్రెండ్స్. జిలేబీ ఇప్పుడు నుంచి దీని పేరు జిలేబీ. ఐటమ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. పిక్ చేసుకున్నాను బకెట్ని. ఏంటిది? ఒక బిల్డింగ్ ఉంది, లాక్ అయ్యింది అది. చూద్దాం ఐలాండ్ మొత్తం తిరిగితే ఎక్కడైనా కీ ఏదైనా దొరకొచ్చామో. రాస్బెర్రీ బుష్ ఫ్రూట్స్ అంట తీసుకున్నా. కార్న్ సీడ్స్ కూడా తీసుకున్నాం, మీకు ఎప్పుడైనా పనికి వస్తాయి. ఎగ్ ఉంది, ఎగ్ని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా చాలా ఎగ్స్ ఉన్నాయి, తీసుకుందాం. గడ్డి కూడా పనికి వస్తుంది, తీసుకుందాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. కీ ఎక్కడైనా దొరకొచ్చామో, లోపల ఏముందో చూడడానికి. చెట్టు కొట్టచ్చా? చెట్టు కొట్టేసాం ఫ్రెండ్స్. ఓ వాటర్ లోపలికి వెళ్ళొచ్చా? వాటర్ లోపల ఎలా ఉంది? ఆఫ్టర్ యూ హ్యావ్ ఎగ్జామైన్డ్ బోర్డ్ యువర్ షిప్ అండ్ సెయిల్ టువర్డ్స్ ఫ్యూచర్ అడ్వెంచర్స్. ఓకే, ఇదేంటి? దేనికైనా పనికి వస్తుంది. ఎలిఫెంట్ గ్రాస్ షూటా తీసుకుందామంటే ఎప్పుడైనా పనికి అవసరం కావచ్చు. ఫస్ట్ అయితే క్లీన్ చేద్దాము. క్లీన్ చేస్తున్నాను. కొంచెం క్లీన్ చేశాను. ఇక్కడ నుంచి క్లారిటీగా ఇంకా కనిపిస్తుంది మనకి ఇదేంటని. జస్ట్ ఒక సింబల్ అనుకుంటా, ఇంకేం లేనట్టుంది. ఓ పడిపోయా. ఇదేంటిది? ఇంకో కేవా? ఇది కూడా లాక్ అయిపోయింది. కొడితే ఓపెన్ అవుతుందా? ఓ
ఓపెన్ అవ్వట్లేదు. స్టిక్స్ తీసుకుందాం, పనికి వస్తాయి. చెట్లు కొట్టినాము. ఓ వుడ్ వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం తీసుకున్నా. స్టిక్స్ కూడా తీసుకుందాం, అన్నీ తీసుకుందాం. ఏంటిది ఎల్లో కలర్ లేదా? స్టిక్స్ అన్నింటినీ తీసుకున్నాం. అయితే కర్రతోనే. సో వుడ్ అయితే మనకి షిప్ తయారు చేసుకోవడానికి ఇలా యూజ్ అవుతుంది, అందుకని తీసుకుందాం. పామ్ ట్రీ సీడ్స్ అవి కూడా తీసుకుందాం. ఏంటిది? గ్రీన్ సీషల్స్ దేని పని వస్తుంది? సర్లేండి. సో వుడ్ అయితే మనకి చాలా దానికి పనికి వస్తుంది కాబట్టి వుడ్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోదాం. అంటే మరి దీనికి మనకి దొరకలేదు ఓపెన్ చేయడానికి. ఒకసారి స్ట్రైక్ చేసి చూద్దాం స్వాట్తో. ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓపెన్ అయింది. ఓకే బ్యారలా ఏం పనికి వస్తుంది? సర్లేండి, కలెక్ట్ చేసుకున్నాం. కోకోనట్స్ చేసుకున్నాం. బయట ఉన్న చెట్టు అనుకుంటా. దేనికి స్వాట్ దీనికి పనికి వస్తుంది? స్టార్ట్ వచ్చేసుకొచ్చా. గన్ పౌడర్ ఉంది, చాలా యూజ్ అవ్వచ్చు ఎప్పుడైనా, ఎందుకంటే షిప్లో వెళ్తుంటాం కదా. గన్ పౌడర్ తీసుకున్నాం. పేలిందా అది? డ్యామేజ్ అయ్యింది. ఇంకా సూపర్ క్రియేటా ఇంకా పని కావచ్చు. డోర్ ఉన్నట్టుంది, ఓపెన్ చేద్దాం. లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. జరగలేదని కోరుకుందాం. ఒక పుట్టేస్తున్నాడు. పైరెట్ట కొట్టచ్చా? ఎన్ని చంపిస్తున్నట్టున్నాడు. మళ్ళీ ట్రై చేద్దాం మనం. చంపేసాం. సో ఇదేదో మ్యాజిక్ టెస్ట్ అంతా తీసుకుందాం. అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం అక్కడి నుంచి.
బౌల్స్ పెయింటింగ్, ఇది పెయింటింగ్ కూడా దొరికింది. సో ఇదే ఫ్రెండ్స్, ఇంకా బయటకి వెళ్ళాలి. ఇంకెక్కడ లేనట్టుంది. ఇంకే బంగారం అలాంటివి దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేశాను. సరే అయితే ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం. అలా దానికి అనుకుంటారు బయటికి కాదు. సో కొంచెం ఉప్పు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా రాదనుకుంటా. కలెక్ట్ చేసుకుని ఇంకా వెళ్ళిపోదాం. కలెక్ట్ చేసుకుంటున్నాం. దీన్ని స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? ఇంకా దీనికి కంట్రోల్ ఉంటుందా? సో ఇక్కడ కూడా గన్ పౌడర్ అవుతుంది. తీసుకున్న గన్ పౌడర్ కొంత హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ ట్రీని అయితే కొట్టేసి ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా సముద్రంలో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంకా మనం చేయలేం. నీటిని కలెక్ట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాం. ఏంటి మీట్ దొరికింది. దేన్ని ఏమిటో మనం దేన్నైనా చంపుతామా? దేన్నైనా చంపినట్టున్నా మీట్ అయితే దొరికింది దానికి. సరే ఇంకా బయలుదేరుతాం. బనానాస్ దొరుకుతాయా? బనానాస్ దొరికింది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఏంటి పనికిరాదు అనుకుంటున్నాను నేను. ఇంకా మనం వెళ్ళిపోదాం. మనకి ఇంకా బకెట్ దొరికింది కదా ఇందాక. సో బకెట్ దేనికైనా వాడచ్చా? బకెట్ మిల్క్ తీయచ్చా? తీద్దాం. దీన్ని ఫ్రెండ్స్ రాగండి. మనకి యాక్స్ తీసుకొచ్చామో చూద్దాం. స్టోన్ యాక్స్ తీసుకున్నాం. వచ్చిందా ఇన్వెంటరీలోకి? స్టోన్ యాక్స్ అయితే సంపాదించాం. ఫిషింగ్ రాడ్ ఉంది, స్వీట్స్ ఉన్నాయి, ఫిషింగ్ బెల్ట్ అయితే లోపలికి పంపించాం. దీన్ని బయటకు పోతాం. స్టోన్ యాక్స్ దగ్గర ఎన్ని స్టోన్ యాక్స్ ఉన్నాయా? యారోస్ ఉన్నాయి. దీనికి అనుకుంటా యారోస్ లోపల వచ్చేస్తాం. బయటకి ఇదేంటి మస్కెట్ బాలా? దేనికి? సర్లేండి, దీంతో టాప్ చేసి చూడటం ఒకసారి ఎలా వస్తుంది. లాంగ్ స్టార్ ఏం అవ్వట్లేదు. సో ఇది పైరేట్ అనుకుంటా. పైరేట్ ఖజానా.
కోడ్ని అయితే తీసుకున్నాం. సో ఇంకెళ్ళిపోదాం కదా. కోళ్ళు తీసి చంపి వచ్చాయి కోడ్ని. మనకైతే మీట్ కొంచెం దొరికింది. సారీ ఫిటర్స్ ఇంకే కార్డ్స్ దొరికాయి. నేను కూడా చంపేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాం కదా. సో ఈ గోట్ని అయితే మనం రైడ్ చేయొచ్చు అనుకుంటా కదా. ఎస్, ఈ గోట్ని అయితే మనం షిప్లో పట్టుకెళ్ళిపోదాం. గోట్ని అయితే తీసుకెళ్దాం అనుకుంటా. సో మనం ఏదైనా చేద్దాం ఒకసారి. కొంచెం దగ్గరికి పట్టుకెళ్ళచ్చు కదా దీన్ని. వాటర్ దగ్గరలో పట్టుకెళ్ళి గోట్ని అయితే ఎక్కించలేము అనుకుంటా. ట్రై చేద్దాం. ఒకసారి ట్రై చేద్దాం మనం. సో మనం దిగి గోట్ని పెట్టుకున్నాం. సో గోట్ అలా ఉంచిపోయింది. షార్క్, అది షార్క్లు ఉన్నాయి వాటర్లో. గోట్ అలా తాగలేదు. ఆప్షన్ రావట్లేదు గోట్ని తాగడానికి. బోట్ వల్ల ఎక్కడ వచ్చింది. ఇంకా బోట్ను మనం చేయాలి. ఇంకా చెప్పండి గైస్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ప్లాన్ చేద్దాం ఈ విధంగానే. సరే బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ.